పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎప్పుడు అవుతారు? చంద్రబాబు గారు 30 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉంటాము, చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అని చెప్పి అంటారు పదే పదే. మరి మీ కోరిక ఏంటి? మీ కోరిక ఎప్పుడు ఫలిస్తుంది? ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అవుతారు అని మేము అనుకోవాలా. ఈ రోజు 2024లో ప్రజల అవకాశం ఇచ్చారు, మా ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఆమోదించారు డిప్యూటీ సీఎం అంటే. రేపు అలానే 2024 ఎన్నికల్లో ఎలా 29లో ఏ రకంగా ఉండబోతుంది ఏంటి అనేది మళ్ళీ ప్రజలు నిర్ణయిస్తారు. ఈ పరిపాలన చూసి, ఈ పాలన చూసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉన్న 20 సంవత్సరాలు నేను ఆయన దగ్గర ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేది పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు. ఒక వీర మహిళ గాని, ఒక జన సైనికుడు గాని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలనేది వాడి కళ. 2023లో అనుకుంటండి సొంతంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట అంటే 10 ఏళ్ళు నేను సీఎం గా ఉంటానని చెప్పారు. ఆయన కోరిక అనుకోండి, ఆయన ఇష్టం అనుకోండి, ఆయన స్వార్థం అనుకోండి, మనకు అనవసరం. 10 ఏళ్ళు రాజకీయాల్లో నేను సీఎం కింద ఉంటాను, దాని తర్వాత అని చెప్పేసి అన్నారు ఆయన. ఆ విషయం కళ్యాణ్ గారికి కూడా ఇష్టపడితే మాకు ఇష్టమే. ఇప్పుడు వరకు కూటమి కలిసే ఉంటుందని నమ్మకం ఉందా? ఇప్పటికే అయిపోయింది కదండి, ఈ అవకాశం అయిపోయింది. 2029 అవకాశం కూడా బహుశా ఆయన ఇష్టపడి కూటమితో పాటు ఓకే అని ఆయన ఇస్తే మేము దానికి కూడా వేచి చూడటానికి మా పార్టీ నాయకులందరూ కూడా సిద్ధమే. అప్పటి వరకు కూటమి కలిసే ఉంటుందని నమ్మకం ఉందా మీకు? కూటమి అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉంటే కూటమి కలిసి ఉంటాయి. కార్యకర్తలు ఇబ్బందులు పడి నలిగిపోవటం అనేది పార్టీలో ఉంటది. అలానే పార్టీ నాయకులు పిలవటం, వాళ్ళని జో కొట్టడం, మీకు తెలియదు ఏముంది. ఓపెన్ గా నాయకులు పిలిచి, ఇప్పుడు నాకు కళ్యాణ్ గారు ఇష్టం, మీకు తెలియదు చంద్రబాబు నాయుడు గారు ఇష్టం, మీ అధిష్టాన నాయకుడు మిమ్మల్ని పిలిచారు, నా నాయకుడు నన్ను పిలిచాడు, మనం చేద్దామమ్మా, ప్రజలు అక్కడ ఇబ్బందులో ఉన్నారు, రామ్మా అంటే నేను వెళ్తాను, మీరు వస్తారా? వస్తారు. అక్కడ జరిగేది అదే. వాళ్ళిద్దరు బాండింగ్ బాగుంటే ఆటోమేటిక్ గా రాష్ట్రం బాగుంటుంది. 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఏంటి, ఎలా జరుగుతుంది, అసలు బెస్టా ఏంటి, ప్రజలు అనుకున్నట్టుగా ఈ యొక్క ఎలయన్స్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా అనేది 5 సంవత్సరాల్లో తెలుస్తుంది. దాన్ని బట్టి ముందున్న ఎన్నికల్లో, రానున్న ఎన్నికల్లో సంగతి ఆలోచించాలి. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా, అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా? అదైతే కన్ఫ్యూజన్ అయినటువంటి విషయం. రెడ్ బుక్ అనేది లోకేష్ గారు ఒక అంశం మీద తీసుకొచ్చారు. అంబేద్కర్ గారి రాజకీయం ప్రజాస్వామ్యంలో అవినీతి లేకుండా, మచ్చ లేకుండా రాజకీయాలు ముందుకు నడవాలి అంటారు. అది 100% నడుస్తుంది అనేది లేదు. ఎందుకంటే గతం నుంచి చూసుకున్నప్పుడు అయితే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగానే రాజకీయాలు నడుస్తున్నాయి. దాన్ని ఇప్పుడు మనం మార్చేయాలి, ఈ ఒక్క సంవత్సరంన్నరలో వచ్చి కళ్యాణ్ గారు మార్చేయాలి, డిప్యూటీ సీఎం గారు మార్చేయాలంటే అది అవ్వేది కాదండి. పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా, నారా లోకేష్ గారు చెప్పబడే రెడ్ బుక్ నడుస్తుందా? దానికి నేను చెప్పలేను. అంటే 100% వైసీపీ అనేది ఏంటంటే రెడ్ బుక్ పరిపాలన భాగంగా అక్రమ కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా ఇరికిస్తున్నారు అనేది, ఎవరైతే వైసీపీలో ప్రధాన నాయకులు ఉన్న వారి మీద అక్రమ కేసులు పెడతారు అనేది దానికి ఉదాహరణ ఈ రెడ్ బుక్ అంటారు. ఇప్పుడు కాదంటారా? లోకేష్ గారు ఏ విధంగా అయితే దీన్ని తీసుకొచ్చారంటేనండి, ఎవరికి ఇప్పుడు మహిళలకి, ఇప్పుడు నేను వచ్చానండి స్వచ్ఛంగా రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను, నాకు ఇబ్బంది జరుగుతుంది, నన్ను ఇబ్బంది పెడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి నేను రెడ్ బుక్ అనేది ప్రవేశపెట్టాను అన్నారు. అంతేగాని అరాచకాలని, లేదంటే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పడేయడాలని, ఇబ్బందికరమైనటువంటి స్టేట్మెంట్లు ఏమి ఆ రెడ్ బుక్ లో లేవు. ఇంకా దానికి మీరు అనేదానికి ఇంకేముందని సంబంధం. రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది అని అంటే అక్రమ కేసులు పెడుతున్నారు. వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వారిపైన అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసి లోపల పెడుతున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ వైసీపీ చెప్పి. అసలు నిజంగా రెడ్ బుక్ పాలనే మన ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో కొనసాగుతుంది అని మనం అనుకుంటే 151 మంది ఎక్కడ ఉండాలండి ఈ రోజు? మీరు చెప్పండి, 151 మంది ఎక్కడ ఉండాలి? కేసులు ఉన్నాయి, కేసులు రన్ ఉన్నాయి, బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. వాళ్ళు చేసినటువంటి గతంలో అవినీతి తవ్వుకుంటే అంచెంచుల కింద ఉంది. అది మన మాటలో చెప్పుకోలేనటువంటి విషయం. రోజయ్యే ఈ రోజు జైల్లో ఉండాలి. చేసినటువంటి టీటీడీ టికెట్ల విషయంలో కానీ, లేదంటే టూరిజం అడ్డం పెట్టుకుని కానీ. మరి ఇప్పటికి దాని మీద గవర్నమెంట్ మీరే ఉన్నారు కదండి, కూటమి ప్రభుత్వం ఉంది కదా, దాని మీద ఎంక్వైరీ చేసి అదే పర్సన్ జైలు పెట్టాలి. ఎంక్వైరీ ఆల్రెడీ వేస్తున్నారు కదా, నడుస్తుంది. అంటే మీరు చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కొల్లగొట్టి మేమేదో రెడ్ బుక్ అనే దాన్ని ప్రవేశపెట్టి అక్రమంగా మేము కేసులు పెట్టి మేము పరిపాలన కొనసాగిస్తాం అన్నటువంటి విషయంలో చెప్పారు. అదైతే వాస్తవంగా ఎక్కడ జరగట్లేదండి. తప్పు చేసినటువంటి వ్యక్తులకు అంటే లోకేష్ గారు ఏ విధంగా ఆలోచించారంటే, కార్యకర్తలకు సేఫ్టీ, మేము బయటకు వచ్చి చేస్తున్నాం, రేపు పొద్దున ఇంకో నలుగురు రావాలి, యువత కానీ లేదంటే పెద్దోళ్ళు కానీ ఎవరైనా సరే రాజకీయాల్లోకి నిస్వార్థంగా వచ్చి పనిచేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, రెడ్ బుక్ అనేదాన్ని ఒకటి ప్రవేశపెడితే ఇబ్బంది లేకుండా ఉంటది అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో, మంచి ఉద్దేశంతో ఆయన ప్రవేశపెట్టారు. దాన్ని కూడా రాజకీయం చేయడం అనేది ముమ్మాటికి తప్పు అనేది నా ఉద్దేశం అండి. రాష్ట్రంలో మహిళలకి స్వేచ్ఛ ఉందా ఆంధ్రప్రదేశ్ లో? రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి లేదు, కామన్ మ్యాన్, ఇంకా కామన్ ఉమెన్కి ఉంటదని నేను ఎలా అడుగుతాను? నేను అయితే చెప్పలేను.
రాష్ట్రం పరిపాలన మారింది, ఓకే, కానీ దాన్ని వ్యవస్థని మెరుగుపరచడానికి చాలా సమయం పడుతుందని చెప్పగలుగుతాం. అంటే మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోయినాయి అంటారు, అత్యాచారాలు, రేపులు, ఏం చెప్తారు దాని గురించి? పెరిగిపోయినాయి అంటే సొసైటీ మొత్తం అంతా చేంజ్ అయింది, మనుషులు, వ్యక్తిత్వాలు, భావాలు అన్నీ మారాయి. దీనికి అంటే జరుగుతున్నటువంటి విధ్వంసాలకి రాజకీయాలకి సంబంధం లేదని నేను అంటాను. డిపార్ట్మెంటు, వ్యవస్థ అన్నీ మారాలి, మనుషులు మారాలి. ఆంధ్రప్రదేశ్ మహిళలకి రక్షణ ఉందా, స్వతంత్రం ఉందా, రక్షణ ఉందా? ఒక మహిళ బయటకు వెళ్తే సేఫ్టీగా ఇంటికి వస్తాను నమ్మకం ఉందా? 100% లేదండి. మరి కూటమి ప్రభుత్వం ప్రతి మహిళకి భద్రత కల్పిస్తున్నారు, ఎక్కడ ఈ హామీ? ఎక్కడ అంటే ఏం చెప్తారు అది ఒక మహిళగా? ప్రభుత్వాలు చేయాల్సినవి ప్రభుత్వాలు ఎప్పటికీ చేస్తాయి. ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగించండి అని ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేస్తుంది. సో మనం ప్రజలుగా, మహిళలంగా మనం కూడా మన వంతుగా మనం ఇబ్బందులు లేకుండా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది మనం కూడా ఉండాలనేది నా ఒపీనియన్ అండి. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది రాష్ట్రంలో? లాండ్ అయితే గతంలోకి ఇప్పటికి చాలా వరకు మెరుగైందని చెప్పగలుగుతాను. గతంలో అరాచకాలు అసలు ఎంత ఇబ్బంది పడిపోయేది. ఇప్పుడు ఎవరైనా ప్రశ్నించేవాడు, ఎవడైనా ముందుకు వచ్చి ప్రశ్నించాడు అంటే రేపన్న రోజు వాడు జైల్లో ఉండేవాడు, అడుగుతానికి కూడా ఉండేది కాదు గతంలో అయితే. కానీ ఇప్పటికైతే ఎవరైనా ఇబ్బందులు కానీ లేదంటే ఇంకొకటి కానీ సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు, కనీసం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి చెప్పుకోగలుగుతున్నారు. గతంలో పోలీస్ స్టేషన్కి వస్తే ఆడి ఫోటో తీయటం, లేదంటే ఆడ ఆధార్ కార్డు, ఆడి నెంబర్ తీయటం, వెంటనే లాకప్లో వేస్తాం, ఏంటి ప్రశ్నిస్తున్నాడు ప్రభుత్వాన్ని అని. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తున్నారు, ఇబ్బందులు చెప్తున్నారు, పోలీసులు వెళ్తున్నారు. అంటే డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నట్టు, లా అండ్ ఆర్డర్ మెరుగుపరిచినట్టే కదా, మెరుగైంది అనేది నా ఉద్దేశం.